హలో. ఎరా, ఏం చేస్తున్నావు? మూవీకి వెళ్దాం అనుకుంటున్నావా? ఏ మూవీ? లవ్ మీ ఫిడర్. ఇప్పుడే యాక్చువల్గా ఇప్పుడే నేను వెళ్ళేసి వచ్చాను రా. అదే అంత బాగాలేదురా, చాలా నార్మల్గా ఉంది, చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. డైరెక్టర్కి ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు, అంతకేం బాలా. ఆ, నాకైతే నచ్చలేదు అది. నేను చూశాను, నాకైతే నచ్చలేదు. నీ ఇష్టం, నువ్వు వెళ్తే వెళ్ళు, అది లేదు. ఫస్ట్ నుంచి కూడా థియేటర్ రిలీజ్ అయినప్పుడు కానీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కానీ ఎటువంటి ఇంపాక్ట్, ఎటువంటి హైప్ అయితే క్రియేట్ అవ్వాల ఫస్ట్ నుంచి కూడా. ఇంకోటి ఏంటంటే దీన్ని అందరూ హర్రర్ మూవీ అనుకుంటారు. హర్రర్ మూవీ అయితే అది కాదు. అది హర్రర్ మూవీని క్రియేట్ చేశారు, హర్రర్ మూవీ కాదు. కొన్ని ట్విస్టులు ఉంటాయి కానీ ఒకటే కథ మొత్తం మీద ఎక్కడ కూడా ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అవ్వవు. సెకండ్ హాఫ్ మటుకు మొత్తం లాగేసేసారు. ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం లాగినట్టు మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ మటుకు కొంచెం బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం లాగింది. తర్వాత ఆ క్లైమాక్స్ పార్ట్లో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. ఓవరాల్గా అయితే అది స్టోరీలో సోలు ఎమోషన్స్ అసలు అసలు ఏం కనెక్ట్ అవ్వలేదురా. చాలా అంటే డిస్కనెక్ట్ మోడ్లో ఉంది, అసలు ఎక్కట్లేదు. ఎంతసేపు కూర్చున్నా కానీ ఎక్కట్లేదు. ఇంకోటి ఏంటంటే థియేటర్కి కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ లేరు అసలు. 50 రూపాయల టికెట్లే ఫిల్ అయింది, మిగతా అసలు ఏం ఫిల్ అవ్వలేదు. ఇంకోటి వచ్చేసరికి హీరో పర్ఫార్మెన్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది కాదంట్లా, కాకపోతే ఏంటంటే కొంత కొంత ఎక్స్టెంట్ అంటే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు 100% డ్యామ్ షూర్గా. ఇంకోటి వచ్చేసరికి కెమెరా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి రా. పీసీ శ్రీరామ్ కదా, ఆయన చాలా బాగా తీశాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది, అది బాగా అనిపించింది. నేను ఫైనల్గా అయితే ఏమనుకుంటున్నానంటే ఆ, ఒకే ఒక తప్పు జరిగింది అనిపించింది. ఏంటంటే స్టోరీ విషయంలోనే డైరెక్టర్ క్లారిటీ మిస్ అయ్యాడు అనిపించింది. లాజిక్స్ ఉండవు, లాజిక్స్ ఫాలో అవ్వరు. తర్వాత సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఆ, ఎక్కువగా వాళ్ళకి అనుకూలంగా రాసుకొని అనుకూలంగా చేసినట్టు అనిపించింది స్టోరీలో. అది మెయిన్ డ్రాబ్యాక్ అక్కడ కొట్టింది. అంటే ఇంకోటి గ్రిప్పింగ్ కూడా, స్టోరీ అనేది గ్రిప్పింగ్ కూడా లేదు. గ్రిప్పింగ్ కూడా లేదు. అది ఓవరాల్ అసలు యాక్చువల్గా ముందు నుంచి కూడా ట్రైలర్ వల్ల కానీ టీజర్ వల్ల కానీ ఎటువంటి హైప్ అయితే క్రియేట్ అవ్వాల. ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఒక దెబ్బ మైనస్. ఇప్పుడు జనాలు థియేటర్కి వెళ్ళాలంటే మెయిన్ పాయింట్ ఒకటేరా. నేను ఏమంటున్నానంటే జనాలు థియేటర్కి వెళ్ళాలంటే రిలీజ్ చేసిన ఇమేజెస్ కానీ, రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, వీటితోటి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఆ ఒపీనియన్ బట్టి దీనికి వెళ్ళాలా లేదా అనేది క్రియేట్ అయిపోతుంది. మెయిన్ థింగ్ అదే అవుతుంది. దీని మీద ఒపీనియన్ ఫామ్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే థియేటర్లో జనాలు కూడా లేరు అసలు. ఆ, అది మెయిన్ పాయింట్. నాకైతే నచ్చలేదు, మరి నీకు నచ్చిందో నాకు తెలియదు. నీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళి, చూడాలనుకుంటే చూడు, మరి నీ ఇష్టం మరి. సోసోగానే ఉంది. సోసో కంటే కూడా ఇంకా డౌనే, అంత పెద్దగా ఏం బాగాలేదు. సరే నీ ఇష్టం, మరి వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. సరే మరి ఉంటా. బాయ్.